ముఖ్య ఉద్దేశం ఏమంటే దాదాపు 5 సంవత్సరాల నుంచి కూడా ప్రతిపక్షంలో కూడా పోరాటం చేస్తున్న ఆయనతో పాటు ఉన్న తెలుగుదేశం పార్టీ అయితేనేమి వారిని నమ్ముకొని మేమందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడైనటువంటి మన చంద్రబాబు నాయుడుని అన్నగా స్వీకరించి తెలుగుదేశం పార్టీని కుటుంబంగా స్వీకరించి మేము కూడా ఈ అన్యాయాల్ని చంద్రబాబు నాయుడుతో పాటు గుంటకల్ నియోజకవర్గంలో అయితేనేమి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ అయితేనేమి పోరాటాలు చేస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీని గెలుపు తీరాలకు చేర్చడం జరిగింది. గెలుపు తీరాలు చేర్చే సమయంలో ఎక్కడో ప్రలోభాలు లొంగి ప్రలోభాలు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని మన ఇంటి పెద్దనాయుడు చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా వేరే పద్ధతుల్లో అతనికి రికమెండేషన్లు పెట్టించి గుమ్మరు నుండి తీసుకొచ్చేసి గుంతకల్ని నిలబెట్టడానికి ఒప్పించుకునే తట్టు ఈ పొద్దు జయరాం గారు పార్టీలో చేరితే మాకేం అభ్యంతరం లేదు, పార్టీలో చేరగానే నేను గుంతకల్కి నిలబడుతున్నానని చెప్పడం ఇది హాస్యాస్పదము. ముఖ్యంగా గుంటకల్లో నిలబడడం కంటే జయరాము ఆలూరులో నిలబెట్టి జగన్కు ఉద్దేశించినట్టు గెలిస్తే అతను జయరాం ఒక పెద్ద లీడర్ అని చెప్పేసి మనం చెప్పుకోవడానికి అర్థమవుతుంది. ఈరోజు ఆలూరులో
విరూపాక్ష అనే వ్యక్తికి వైఎస్ఆర్ టికెట్ కన్ఫర్మ్ చేశారు. ఆయన ఎవరు? గతంలో ఈయన కింద పనిచేసిన జెడ్పీటీసీ మెంబర్. ఆయన ఈరోజు మీసాలు దిగుతూ చేతనైతే దమ్ముంటే గుమ్మనూరు జయరాం నా మీద నిలబడు, నా మీద గెలుచు, నాకు భయపడిపోయి గుంతగలు పారిపోవడం కాదని సవాలు ఇచ్చారంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. జయరాం గారు, మీకు చేతనైతే ఆలూరులో నిలబడి చంద్రబాబు నాయుడు ఒప్పించి టికెట్ తీసుకున్నాడు, గెలిపించండి, మేము జోహార్ కొడతాం నీకు. అంతేగాని ఇక్కడ పోరాడి కేసులు పెట్టించుకొని జైలు పాలైన కార్యకర్తలు దండిగున్నారు. నీలాంటి రాంగ్ రూట్లో ఉన్న మంత్రులు పార్టీలో చేరితే నీ వెంట తిరిగి నేను గెలిపించడానికి మేము సిద్ధంగా లేవం. దయచేసి ఇంటి పెద్దటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా యొక్క చిన్న నిరసనని మీరు స్వీకరించి సదా సద్భావంతో మీరు స్వీకరించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పామిడి గుంతకల్లు ఈ మండలాల నుండి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే గత 35 సంవత్సరాలుగా రామగౌని కుటుంబం తెలుగుదేశం పార్టీకి కట్టుబడి గెలిచిన ఓడిన నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల బాగోగులు చూసుకున్న కుటుంబం ఏదైనా ఉంది గుంతకల్ నియోజకవర్గంలో అంటే అది జితేంద్ర గౌడ్ గారి కుటుంబం మాత్రమే. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చేపాటికి పార్టీల్లో చేరికలు ఎవరు ఇక్కడ ఏ కార్యకర్త గారి నాయకుడు కానీ వద్దనడం లేదు. ఖచ్చితంగా పార్టీలో చేరికలు కావాల్సిందే. కాకపోతే ఎవరైతే చేరినారో వాళ్ళు స్థానికంగానే కంటెస్ట్ చేసి గెలిచాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే అహర్నిశలు పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి కుటుంబం జితేంద్ర గౌడ్ గారి కుటుంబము. ఇటువంటి కుటుంబాన్ని కాదని ఈ రోజున వేరే మనమే చాలాసార్లు మన నాయకుడు లోకేష్ గారు కూడా చాలాసార్లు చెప్పారు, పక్కింటి చెత్త మన ఇంటికి వస్తే బంగారం అవుతుందా అని. ఆలూరు చెత్త గుంతకల్కి వస్తేనే బంగారం అవుతుందా? ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఆయననే ఒకవేళ మంత్రి ఆయన కంటెస్ట్ చేయాలనుకుంటే జయరాం గారు ఆలూరులో లేకపోతే కర్నూలు డిస్టిక్లో ఎక్కడుండో పోటీ చేసి గెలిచాలని మేము మనవి చేస్తున్నాము. గుంతకల్లో ఎటువంటి పరిస్థితుల్లో జితేంద్ర గౌడ్ గారికి ఇవ్వాలని మేము నారా చంద్రబాబు నాయుడు గారికి మేము సవినయంగా వినయిస్తున్నాము. ఈ నిరసనని అన్నిదా భావించేద్దామండి. మాకు వేరే గత్యంతరం లేకనే మేము ఈ రోడ్డు పైనకి రావాల్సి వచ్చింది. మమ్మల్ని మన్నించి జితేంద్ర గౌడ్ గారికి ఎమ్మెల్యే క్యాండిడేట్గా ప్రకటించాలని మేము మనవి చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీలో గుంతకల్ కాన్స్టిట్యున్సీలో పోరాడిన కార్యకర్తల యొక్క మనోభావాల్ని ఎంచుకోకుండా పెద్దలైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గుమ్మనూరు జయరాం పార్టీలో చేర్చుకున్నా మాకేం అభ్యంతరం లేదు. గతంలోనే చెప్పాడు, ఇక్కడ ఉన్న చెత్త ఇంకో చోటుకు వస్తే బంగారెత్తుందా, అక్కడ ఉన్న చెత్త ఇక్కడ వస్తే బంగారెత్తుందా అని పెద్దలు తెలియజేశారు. మేము అదే ఆయన మాట మీద గుంతకల్ కాన్స్టిట్యున్సీలో మా జితేంద్ర గౌడ్ గారి టికెట్ వస్తుంది, మేము ఈసారి గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలనుకున్నాం. కానీ ఈ మధ్యలో గుమ్మనూరు జయరాం గారు పార్టీలో చేరకముందే నాకు గుంతకల్ కాన్స్టిట్యున్సీ చెప్పినారని చెప్పి పెద్దలు చంద్రబాబు చెప్పినారు అంటున్నారు. ఇది చాలా విడ్డూరం. దయచేసి పెద్దలు లోకేష్ గారు అయితేనేమి, అచ్చెన్నాయుడు గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి మాకి నిర్దిష్టంగా జితేంద్ర గౌడ్ గారికి ఇక్కడ టికెట్ కల్పిస్తామంటేనే రేపు శంకారావం లోకేష్ గారి ప్రోగ్రాంలో పాల్గొంటాం. గుంతకల్ కాంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా అందరి మనోభావాలను మేము అంచనా వేసే ఈరోజు మేము తెలియజేస్తున్నాం. శంకారావం ప్రోగ్రాంలో గుంతకల్ కాంచి కార్యకర్తలు ఎవరైనా కానీ పాల్గొనాలంటే జితేంద్ర గౌడ్ గారి టికెట్ అనౌన్స్ చేస్తేనే